మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారాలు. సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో పెట్టడము ముఖ్య ఉద్దేశము మన భిన్నత్వంలో ఏకత్వం, మత సమ్మేళనం, వివిధ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన మన సెక్యులర్ భారతదేశంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమానంగా న్యాయంగా రాజ్యాంగం రాయబడింది. కానీ ఈరోజు గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీజేపీ ఎన్నో విధాలుగా ముస్లింలను ఇబ్బంది పెట్టేటట్టుగా, ముస్లింలను అణగదొక్కేందుకు ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి ఎన్నో నల్ల చట్టాలు, యూసీసీ కానీ ముస్లింలకు ఇబ్బంది పెట్టడమే కానీ దేశ అభివృద్ధికి ఎలాంటి పని చేయని ఈ బీజేపీ ప్రభుత్వము ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింల కోసం అణగదొక్కేటందుకు, ముస్లిం సంపదను కొలగట్టేటందుకు ఈరోజు ఒక కొత్త చట్టము వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తేవడం జరిగింది. ముస్లింలకు టార్గెట్ చేసేటందుకు, ముస్లిం సంపద దోచుకునేటందుకు, భావితరాల ముస్లింలకు భవిష్యత్తును కాలరాస్తూ ముస్లింలకు అన్యాయం చేసేటందుకు ఈ బీజేపీ ప్రభుత్వము చేస్తుంది తప్ప దేశ అభివృద్ధి శూన్యము. అలాగే ఎన్డీఏ కూటమిలో మన టీడీపీ అధినాయకులు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే నితీష్ కుమార్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు పక్షపాతి అని, ముస్లింల మీద వీగ కూడా వాళ్ళని ఇవ్వకుండా మేము చూసుకుంటామని ఎలక్షన్లకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి చట్టాలకు విరుద్ధంగా మేముంటూ ముస్లిం పక్షపాతిగా అని చెప్పి ఎలక్షన్ టైంలో ముస్లింలను దగ్గర తీసుకున్నారు. ఆయన మాట మీద నమ్మి ముస్లింలు గంపగుత్తగా ఓట్లేసి ఈరోజు టీడీపీని ప్రభుత్వం ఖాయం చేశారు. కనుక ముందు ఎలక్షన్ అయ్యేటప్పుడు చెప్పిన మాటలు విస్మరించకుండా ముస్లింల మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని, ముస్లింలకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారు, ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని నమ్మారు. మీరు అలా చేస్తారని కూడా నమ్ముతున్నారు కూడా. ముఖ్యంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అసెంబ్లీలో, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా చేయవలసిందిగా ముస్లిం సమైక్య వేదిక కోరుకుంటుంది. అలాగే యావత్తు ముస్లిం సమాజం కూడా కోరుకుంటుంది. మీరు వెంటనే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా, ముస్లింలకు అన్యాయం చేయకుండా మీరు వెంటనే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక డిమాండ్ చేస్తుంది. అలా జరగని పక్షంలో ముస్లిం సమాజం, ముస్లిం సమైక్య వేదిక వివిధ ప్రజా సంఘాలను, ముస్లిం సంఘాలను ఏకం చేసి ఆందోళన, నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా సీఎం చంద్రబాబు నాయుడికి తెలియజేసుకుంటున్నాము. ముస్లింలను రెచ్చగొట్టే విధానాన్ని బీజేపీ చేస్తూ ఉంటే ముస్లింలు చూస్తూ ఊరుకున్నారు. ఆందోళనలు చేసి మా ఆస్తులను, మా ప్రాణాలు పోయినా కూడా మా వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుకుంటామని చెప్పేసి ఈ స్వభావంగా తెలుపుకుంటున్నాము. మీరు చూశారు కూడా, కడపలో వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా 7 లక్షల మంది ముస్లింలు జమ అయి నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు మీద మీరు వ్యతిరేకించకపోతే రాష్ట్రం అంతటా చాలా గందరగోళంగా రోడ్ల మీదకి వచ్చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి కోరుకుంటున్నాము. వెంటనే ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకించి పార్లమెంట్లో బిల్లు పెట్టి దీనికి వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక కోరుకుంటుంది.